ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎవరు ప్రధాని అవుతారని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అన్నటువంటి ఆసక్తికరమైనటువంటి సందేశం కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చిక్కోలు జిల్లాలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ అన్ని లెక్కింపే కార్యక్రమంలో ఉన్నారు. ఏజెంట్లతో పాటు కౌంటింగ్ సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడాను కౌంటింగ్ లోపలికి వెళ్ళడం. శివాని ఇంజనీరింగ్ కాలేజ్ వేదిక జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం మాత్రం జిల్లాలో నుండి ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, ఆమదలవలస, శ్రీకాకుళం, హెచ్చర్ల మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. ఇకపోతే మొత్తం సుమారు 2000 మంది పోలీస్ సిబ్బంది, అదేవిధంగా 4000 మంది సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది ఉన్నటువంటి ఈ కేంద్రంలో 3 అంచెల భద్రత మధ్య జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసి ఫలితాలను మాత్రం వెంటనే వెల్లడించాలనే జిల్లా ఎలక్షన్ కమిషన్ మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు చేపట్టింది. చూస్తే ఈ విషయంలో మాత్రం కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏవైనా కూడా పోలింగ్ తర్వాత జరిగినట్టు అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ తర్వాత ఎటువంటి అలజడైన సృష్టించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే 144 సెక్షన్తో పాటు పారామిలిటరీ బలగాలతో కూడాను పహారా కాస్తున్నారు. ప్రతి కూడలి వద్ద కూడాను తనిఖీ చేసి కౌంటింగ్ కేంద్రాలకు మాత్రం అందరినీ కూడా విడిచిపెడుతున్నారు. ఐడెంటిటీ లేనిదే ఎవరిని కూడా లోపలికి విడిచిపెట్టే పరిస్థితి మునుపన్నడూ లేని విధంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందంటే ఆ ఫలితాలపై ఎంత ఆసక్తి నెలకొని ఉందని మాత్రం మనకు స్పష్టమవుతుంది. మొత్తం 8 మంది అభ్యర్థుల తాలూకా భవిష్యత్తు ఈవీఎంలో నిక్షిప్తమైంది. IIIT బ్లాక్తో పాటు ఫార్మసీ బ్లాక్, ఈ 2 బ్లాకుల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 14 టేబుళ్ళు, మినిమం 19 రౌండ్లు, మ్యాక్సిమం 23 రౌండ్లు. అంటే పాతపట్నం, హెచ్చర్ల ఈ 2 కూడాను ఆలస్యంగా ఫలితాలు వచ్చే అవకాశం. ముందుగా ఏదైనా ఫలితం వెలువడుతుందంటే అది ఆమదాలవలస కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఫలితం ముందుగా వెలువడుతుంది. ఎందుకంటే 19 రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మాత్రం ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభించారు. 8 గంటలకి ఎగ్జాక్ట్గా ఈవీఎంలు కౌంటింగ్ మాత్రం ప్రారంభిస్తారు. దానికి సంబంధించిన 14 టేబుల్తో పాటు రౌండ్ కూడా పక్కా సమాచారం, అంటే ఫేక్ సమాచారం బయటికి రాకుండా ఉండేందుకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ సమాచారంతో బయట ఏమైనా అలజడి నెలకొనే అవకాశం ఉందని చెప్పి 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం గేట్ నెంబర్ 1 శ్రీకాకుళం, హెచ్చర్ల 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకి రహదారిది. సంబంధించి ఏజెంట్లు కావచ్చు, అందరూ కూడా ఎన్నికల కౌంటింగ్ అధికారులు అందరూ. అటువైపు చూస్తే కనుక ఉన్నటువంటి 6 కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. శివాని కాలేజ్ వేదిక జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఇంకా ఎటువంటి మెలకువలు తీసుకున్నారు, త్వరితగతిన ఫలితాలు ఇచ్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారు అంటే మనతో మాట్లాడిన ప్రస్తుతం మాత్రం రిపోర్టర్ సురేష్ వివరిస్తారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏజెంట్లు అందరూ లోపలికి వెళ్ళారు, అధికారులు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి పోస్టల్ బ్యాలెట్తో పాటు 8 గంటలు స్టార్ట్. ఎన్ని గంటలకి ఈ ప్రక్రియ మళ్ళీ అంటే తొలి ఫలితం విడుదల అవకాశం ఉంది? చూసుకున్నట్లయితే కనుక ముందుగా 8 గంటలకి ఏదైతే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందో సుమారుగా ఫస్ట్ సైనిక్ ఓటింగ్తో కౌంటింగ్ స్టార్ట్ అవగా మినిమం ఫస్ట్ రౌండ్ ఏదైతే కంప్లీట్ అవుతుందో కనీసం 1 అవర్ పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక గేట్ నెంబర్ 1లో ఉన్నాం. ఇక్కడ శ్రీకాకుళం, హెచ్చర్లకు సంబంధించిన ఎంట్రీ ఇక్కడ ఇవ్వగా మిగతా నియోజకవర్గాలు ఉమ్మడి శ్రీకాకుళంలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు కూడా గేట్ నెంబర్ 2లో ఇవ్వడం అయింది. ఇందులో ముఖ్యంగా అభ్యర్థులు అలాగే ఏజెంట్లు ఎంట్రీ అయితే ఇక్కడి నుంచి అయితే ఇవ్వడం జరిగింది. వీరంతా కూడాను పొద్దున్నే 6 గంటలకి అయితే ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి అల్లర్లకి తావు లేకుండా కూడా పూర్తిగా సిబ్బంది అంతా కూడాను ఇక్కడ ఉండి ఎటువంటి అల్లర్లు కానీ ఏవి అవకాశం లేకుండా 3 జోన్లలోని చెకింగ్ చేసుకుంటూ పాస్లన్నీ కూడాను వెరిఫై చేసి అప్పుడు మాత్రం వీరందరినీ పంపించడం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడాను నిన్న ఈసీ మీనా చెప్పినట్లుగా 12 గంటల లోపల ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం ఇప్పుడు 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా 1 అవర్లోనైతే మాత్రం మొదటి రౌండ్ ఏదైతే ఉందో కంప్లీట్ అయ్యి ఫలితాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా ఒక్క స్మార్ట్ వాచ్ కానీ లేదా స్మార్ట్ గ్యాజెట్స్ కానీ సంబంధించిన ఏ ఒక్కటి కూడా అటు అభ్యర్థులకు కానీ అలాగే ఏజెంట్లకు కానీ ఎవరికి సంబంధించిన ఏవి కూడా లోపలికి వెళ్లకుండా కంప్లీట్గా ఇక్కడ సెల్ ఫోన్ భద్రపరిచేందుకు అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్వీసులు అన్నీ కూడా బయటనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే స్మార్ట్ వాచ్ కానీ
లేదా ఫోన్స్ కానీ లోపలికి పట్టుకెళ్ళినట్లయితే కనుక పూర్తిగా వారిని అయితే బయటికి పంపించడం అయితే జరుగుతుంది. అది తీసుకుని వెళ్ళినటువంటి గ్యాడ్జెట్స్ని కూడా జప్తు చేసుకుని వారిని అయితే రిమాండ్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ అలాగే ఎస్పీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రం ఏ ఒక్కరు కూడాను ఈ నిబంధనలను అయితే ఉల్లంఘించే పరిస్థితులు అయితే ఇక్కడ పూర్తిగా తావు లేకుండా మాత్రం తీసుకోవడం అయితే జరిగింది. మిగతా సమాచారం మరి ఇప్పుడు సత్యం ఉన్నారు మీకు అందిస్తారు. చూస్తే కనుక ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో మొదలైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం క్షణక్షణం ఆసక్తికరమైనటువంటి ఫలితాలు వెలువడించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఇటు పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కోసం ఈసారి చాలా ఉత్కంఠ నెలకొనుంది. ద్విముఖ పోటీ జరిగినటువంటి కూటమి అదేవిధంగా అధికార పార్టీ వైసీపీ ఇద్దరు అభ్యర్థుల మధ్య నెలకొన్నటువంటి ఈ పోటీ విషయంలో మాత్రం ఫలితాల కోసం చాలా క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియాసిటీని ఎట్టి పరిస్థితుల్లో కూడాను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఫలితాలు మాత్రం వెనువెంటనే వెలువరించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కొద్ది గంటల్లో ఈ ఫలితాలు వెలువడతాయి. ఆ ఫలితాల నేపథ్యంలో ఎటువంటి అలజడి కూడా చెలరేగకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు చేసిన ప్రయత్నం మాత్రం సఫలం అవుతుందని ఆశిద్దాం. శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.